ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 91వ కీర్తన 11-12 వచనాలు. ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును, వారు నిన్ను తన చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, మహోన్నతుని చాటున నివసించు వారికి దేవుడు ఇచ్చే కాపుదలను గూర్చి ఈ కీర్తనలో వ్రాయబడి ఉన్నది. ఎవరైతే మహోన్నతుడైన దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారిని గూర్చి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము దూతలు వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. నీవు వెళ్ళు మార్గములన్నిటిలో తోడై ఉండుటకు తన దూతలకు ఆయన ఆజ్ఞాపించును. పాదమునకు రాయి తగిలి నొప్పి పుట్టకుండా తమ చేతులపై నిన్ను ఎత్తి పట్టుకొందరు. ప్రయాణములో నీకు అపాయం రాకుండా దివ్య సైన్యము నీకు అంగరక్షకమై ఉండును. బంగారు ప్రతిమకు మోకరిల్లని భక్తులకై ఆనాడు తీవ్రమైన అగ్నిగుండము సిద్ధమాయను. కానీ అగ్నివాసన కూడా తగలనీయకుండా తన దూతలను పంపి తన దాసులను దేవుడు కాపాడిన. లోకపు శోధనల మంటలో నిన్ను చుట్టుముట్టిన దేవుని యొక్క దూతలు వారి యొక్క రెక్కల నీడకి నీకు తోడై ఉంటును. దేవుని దూతలు నిన్ను ఎత్తి పట్టుకోవాలి అంటే నీవు మొదట మహోన్నతుని చాటున నివసించాలి. దేవుణ్ణి ఆశ్రయించకుండా లోకపు మార్గాలలో తిరుగుతూ ఆయన కాపుదలను ఆశించడము వ్యర్థం. ఉదాహరణకు షడ్రకు, మెషకు, అబేద్నెగోలు మరణముకైనా సిద్ధపడి దేవుని వైపే నిలిచారు. కాబట్టే వారు అగ్ని వాసన కూడా వారిని ఏమీ చేయలేకపోయింది. కనుక ప్రియులారా, ప్రభువు తన దూతలను ఆజ్ఞాపించి మనల్ని ఎలా కాపాడుతారో ఈ చిత్రము ద్వారా మనం గ్రహించవచ్చు. నీవు ఆయన చాటున నివసించడానికి సిద్ధముగా ఉన్నావా? ఆలోచించుకొనుము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.